హే గాయస్, గుడ్ మార్నింగ్. అందరు ఎట్టున్నారు? మంచిగా ఉన్నారా? ఇక వెల్కమ్ టు అవర్ ఛానల్ లివ్ లైఫ్ లైఫ్ స్టైల్ 999. ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేస్తున్నా. ఎందుకంటే ఇది అందరికి అవసరం వస్తుందని నేను అనుకుంటున్నా. మన కారు ఉంది కదా, మన కార్ని నిన్న సర్వీస్ ఇచ్చా. మన ఎక్కడ ఇచ్చిన అంటే సైనిక్ పూరి నెక్సాలో ఇచ్చిన, వరుణ్ మోటార్స్లో సర్వీసింగ్ ఇచ్చిన. పొద్దున 9 ఇచ్చిన. మనోడు ఇక 12కి అయిపోయిందని ఫోన్ చేసేసారు. సరే అయిపోయింది కదా అని చెప్పి నేను బయట ఉంటే నిన్న సరే అని చెప్పేసి వస్తా అని చెప్పిన. సో వాళ్ళు సర్వీస్ ఎట్లా చేసారంటే నేను చూపిస్తాను చూడండి, ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ సర్వీసింగ్. ఇది నాకు థర్డ్ టైం ఇది ఎక్స్పీరియన్స్. మనది కొత్త కార్. ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ వాటర్ సర్వీసింగ్ అయితే చెప్తా, ఇంకా అసలు చేయలే. చూడండి వాటర్ సర్వీసింగ్ ఎట్లుందని నేను చూపిస్తాను. నేను చెప్తున్నాను కాదు, ఇదిగో కనబడుతుందా? అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇదిగో ఇదేంటో వేసిర్రు, అది లిక్విడ్తో క్లీన్ చేస్తారు కదా, అది సరిగా క్లీన్ చేయలేదు. ఇదిగో దీనికి సంబంధించిన వీడియో ఇంకా నేను వేరే తీసిన, చూపిస్తాను మీకు. ఇదంతా కనబడుతుంది అనుకుంటున్నా. అసలు ఎంత చెత్తగా చేసిరంటే వాటర్ సర్వీసింగ్. ఏమన్నా అంటే ఫ్రీ ఇస్తారు సార్, ఫ్రీ కూపన్ ఉంది, ఇస్తాం సార్, రండి సార్ అని అంటారు. సో మన ఫ్రీ కూపన్ కావాలా? 5,000 6,000 7,000 పెట్టి చేయించుకుంటాం ఒక్కొక్క సర్వీస్లో. చూస్తురా, ఇదిగో ఎంత దరిద్రంగా చేసారు చూడండి. ఇక చూసిరా, కనబడుతుంది అనుకుంటున్నాం మీకు మంచిగానే. ఇగో టైర్ల కింద అసలు ఏమైనా క్లీన్ చేసిరా? ఇల్లు ఇలాగే ఉంటుంది ఇలా సర్వీస్ నెక్స్ట్ వాళ్ళది. ఇంత దరిద్రమా సర్వీస్! నేను అసలు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ సర్వీసింగ్ మీద కంప్లైంట్ ప్రతిసారి ఇస్తుండే. ఇది వెనక టైర్, ఇది లెఫ్ట్ సైడ్లో చూడండి. అసలు ఇంతనా వాష్ చేసిరా వాళ్ళు? కార్ ఏమైనా వాష్ చేసిరా? చూడండి. ఇదా నెక్స్ట్ అంటారు కదా, ఏదో చాలా బాగా సర్వీస్ ఉంటుంది, తొక్క తోలు అని మాట్లాడతారు కదా. వీళ్ళ సర్వీస్ చూడండి ఎట్లుందో. ఎట్లుంది చూడండి. కనీసం బట్ట పెట్టి తోడిస్తే పోతుంది ఇది. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ టైర్ ఇది. చూడండి ఎట్లుందో, ఎంత చెత్తగా ఉంది. అసలు వాటర్ సర్వీస్ చేశారా ఇలా? అసలు వాటర్తో కడిగిరా కార్ని? రైట్ సైడ్ చూడండి ఎట్లుందో. రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ ఇది. చూడండి ఇలా ఘనకార్యం ఎంత మంచిగా ఉందో సర్వీసింగ్. ఇది వాటర్ సర్వీసింగ్ చూడండి. వీల్స్, అలా వీల్స్కి ఎట్లా ఉంది మట్టి చూడండి. అది తుడిచిర్రు, ఎట్లా తుడిచిర్రు చూడండి. అసలు కడిగిర్రా కార్ని? అసలు వీళ్ళు అన్నిటికి ఇట్లా ఉంది. అలా వీల్స్ మొత్తం చెత్త ఇట్లానే ఉంది. బాడీని మాత్రం ఏదో ఇట్లా కడగాలి కదా అన్నట్టు, బాడీ నీట్గా కనబడాలని చెప్పి బాడీని మాత్రం ఇట్లా కడిగేసారు. కొన్ని చోట్ల అట్లే మరకలు ఉంది. ఇదిగోండి ఈ మరకలు కనబడుతుంది అనుకుంటు. ఇదిగో చూసారా, ఇట్లా తుడిస్తే పోతుంది మరకలు. ఇదిగో ఇంత మంచిగా ఉన్నది నెక్స్ట్ వాళ్ళ సర్వీస్. మళ్ళీ ఫోన్ చేసి సతాయిస్తారు. సార్ మీ సర్వీస్, వెహికల్ సర్వీస్ టైం అయింది సార్, రండి సార్ అంటారు. నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను, మీ దగ్గర సర్వీస్ బాగలేదు, వాటర్ సర్వీస్ దరిద్రంగా ఉందని చెప్పి చేస్తే ఇప్పటికే చూడండి ఎట్లా ఉంది అంతా. ఇక అసలు వీళ్ళు క్లాత్ పెట్టి తుడవనే చూడరు. ఇక తుడిచి ఎట్లా పోతుంది చూసిరా? ఇక కనబడుతాను అనుకుంటా. ఇక్కడికి ఇక్కడికి ఇక చేతం తుడిచి ఎట్లా పోతుంది చూసిరా? మిర్రర్ దగ్గర చూసిరా ఎట్లుంది డస్ట్. గీ మాత్రం చేయకుంటే సర్వీస్ ఏం సర్వీస్ అండి ఇలాది నెక్స్ట్ వాళ్ళది? ఇంత అవలగలమా మనం? డబ్బులు ఇస్తున్నాం కదా. ఇగో ఇది నిన్న పెట్టేసిన, ఇగో ఇట్లా. ఇది నిన్నటిది కూడా ఉంది, ఎందుకంటే నేను ఇక్కడ తెచ్చిపెట్టిన డస్ట్ పట్టిందేమో అని అంటారు వాళ్ళు అని చెప్పేసి నిన్న కారు తీసుకురాగానే పార్కింగ్లో పెట్టేసి తీసేసిన. సో చూసారు కదా కారు సర్వీస్ ఎట్లా ఉన్నది, వాటర్ సర్వీస్ కూడా. ఇప్పుడు మనం షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. షోరూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైతే పెద్ద ఉంటారో, ఆ స్టోర్కి పెద్ద ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారో చూద్దాం, ఓకేనా? చూడండి ఇక ఎట్లా ఉన్నాయి చూసిరా? యాక్సిలేటర్, బ్రేక్ అసలు ఏమైనా క్లీన్ చేసిరా ఇల్లు అసలు? ఇగో ఇది వేసారు కదా నిన్న, ఇది 10 రూపాయలు దీన్ని ఛార్జ్ చేసారు. నేను కార్ తీసుకునేటప్పుడు ఇది చినిగిపోయింది ఆల్రెడీ. ఇది అసలు వాష్ చేయలే. ఇంకా చూడండి ఈ పైన ఎట్లుంది చూడండి.
ఇగో ఈ మ్యాట్స్ చూడండి ఎట్లున్నాయి, ఎంత దరిద్రంగా ఉన్నాయి చూడండి. అసలు వీళ్ళు ఏం చేసారు సర్వీస్ నాకు అర్థం కాదు. అసలు సర్వీస్ ఏం చేశారో నాకు అర్థం కాలేదు. అసలు ఏం చేసారు అనేది మనం పోయి వాళ్ళకే చూపిద్దాం. ఇవి చూపించి ఆయనను అడుగుదాం. అక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, దానికి మేనేజర్ కానీ ఆ బ్రాంచ్ మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకే చూపించేసి డైరెక్ట్ వాళ్ళని అడుగుదాం. ఓకేనా, చలో పదమండి. సో సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చేసినాం ఇంకా. ఓకేనా, సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చేసినాము. చూస్తారు కదా, మారుతి సుజుకి సర్వీస్ నెక్సా ఇది వాయిపూరిలో ఉంది. వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. ఓకేనా, చూస్తారు కదా బిల్డింగ్, వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం. ఎంట్రన్స్లో ఉన్నా ప్రస్తుతానికి, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. ఓకేనా, వాళ్ళు ఏం చెప్తారు ఏంటని. ప్రతిసారి నాకు ప్రాబ్లము 3 times అయింది. సర్వీసింగ్ ఇస్తున్నా, వాటర్ సర్వీసింగ్ ఎట్లా చేస్తున్నారో నేను మీకు కల్లారా చూపిద్దామని తీసుకొని వచ్చిన. ఇంకోటి నా ఫోన్లో ఉంది, మీరు డైరెక్ట్ కూడా చూపిస్తాను. ఎందుకంటే ఎందుకంటే నిన్న నేను వెళ్ళిపోయినా కదా, మీరు అట్లా కావాల్సిందంటే మీరు అది చేశారు కదా, వెహికల్ నడిపించారు కదా, దానివల్ల అవ్వచ్చు కదా అని అంటారు. ఒకసారి చూడండి ఎట్లుందని. వాటర్ వాష్ సార్, ఇది ఏమైందంటే నేను నిన్న మార్నింగ్ 8కి ఇచ్చాను సార్. ఇది సర్వీస్ 8 కాదు సార్, 9 వరకు ఇచ్చాను. నాకు 12:30కి ఫోన్ చేశారు సార్, సర్వీస్ అయిపోయింది, మీ వెహికల్ సర్వీస్ రెడీ అయిపోయింది సార్, రెడీ ఉంది తీసుకెళ్ళొచ్చు అన్నారు. నేను ఇక్కడ లేని బ్రదర్, నేను వస్తాను అని చెప్పాను. సో ఏమైందంటే నాకు ఒక 5-6 సార్లు చేశారు సార్. బిఫోర్ దట్ వాళ్ళు చూసుకోవాలి కదా వెహికల్ ఎట్లా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి ఒకసారి, మీరు అన్ని వీడియోలు ఉంటాయి, అన్నీ చూడండి. ఇది చూడండి ఒకసారి. సార్ ఇచ్చిన 3 times నేను భయ్యా పవన్ గారు, ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్లో నా జాబ్ షీట్ ఉంటుంది కదా, మీరే ఇచ్చారు. నేను అడిగాను కూడా, నిన్న పవన్ గారు ఉన్నారని అడిగాను ఎప్పుడు బిల్లింగ్ చేసేటప్పుడు. దెర్ ఇస్ నో ఆన్సర్. అది వేరే విషయం. లేదు, ఒక నిమిషం మాకు. నేను ఇది చూడండి, మీరు కింద మీరు బాటంలో క్లీన్ చేయాలన్నా. ఇప్పుడు టైర్స్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇది జనరల్గా మనము ఒక కారు బాడీ పార్ట్ చూసేసి పైన ఒకటి క్లీన్ చేస్తే అయిపోతుందా? మేము చేసుకోలేము అది. 100% చేయాలి. ఇగో ఇక్కడ ఇది చూడండి, ఇగో చూడండి, అలా వీల్స్కి తూడవారా సార్? అది చెప్పండి, మీరే చెప్పండి సార్. ఇది 3rd time అవుతుంది నాకు. ఇంకోటి ఏంది, నాకు ఫ్రీ బేస్ ఎందుకు ఇస్తారు మీరు? ఏమంటుండో సెకండ్ టైం సర్వీస్ ఇచ్చినప్పుడు నేను కంప్లైంట్ చేస్తే నాకు అప్పుడు నేను ఇంటికి రండి అని చెప్పాను. ఇది ఉంది కదా, టేక్ హోమ్ ఉంది కదా, మీ సర్వీస్ ఉంది కదా, సరే తీసుకొని వెళ్ళన్న. ఆ వచ్చిన అబ్బాయి ఏమన్నాడు అంటే, లేదు ప్రతిసారి అవుతుందండి. నేను కంప్లైంట్ చేసిన వెహికల్ కూడా మళ్ళీ వచ్చి ఇస్తాను కదా, అగైన్ ఐఎమ్ గెటింగ్ సేమ్ ప్రాబ్లం. సో మీరు ఎందుకు చేయనంటే చెప్పండి, నేను రాను మీ సర్వీస్ సెంటర్. మీరే ఇట్లా చేస్తా అంటే ఎందుకు? అవసరం ఏమన్నా? ఎన్నిసార్లు చెప్పాలి భయ్యా? నేను మంచితనానికి పోతా, అలా చూడండి మెసేజ్ చేస్తారు, సార్ మీరు అట్లా చేయకండి, రేటింగ్ ఇవ్వకండి అంటారు. సరే, ఎవరి జీవితంతో ఆడుకోవద్దు ఎందుకు? మనం కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం, కింది నుంచి. అవసరం ఏముందని ఎన్నిసార్లు నేను ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత కూడా మీరు ఇట్లాంటి ఇష్యూస్ చేస్తే నేను ఏం చేయాలి చెప్పండి? ఆ కార్ నేను ఎందుకు వాష్ ఇచ్చిన? మీకు సర్వీస్ ఇస్తే వాష్ చేయను అంటే నేను ముందే చెప్పాను, ఇది కూడా చెప్పాను, సార్ మీరు వాష్ చేయని రాదు అని అంటే వదిలేసేయండి సార్, నేను బయట చేయించుకుంటా, వాషింగ్ మాత్రం, సర్వీస్ మాత్రం మీరు చేసి ఇవ్వండి. ఏదైతే ఇంజన్ ఆయిల్ ఏదైనా ఉంటాయి కదా, అవి మీరు పార్ట్స్ చేంజ్ చేసి ఇవ్వండి. ఎందుకంటే జెన్యూన్ ఉన్నా అంటారు కదా, మళ్ళీ వారంటీ పోతుంది అట బయట చేయించుకుంటా అంటే. మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సర్వీస్ కూడా చేయనప్పుడు ఎందుకండి? నాకు అర్థం కాదు. ఆ మాత్రం మేము తూడ్చుకోలేమా, బయటకు అడిగించుకోలేమా? బాటంలోకి అడగారు. హలో, ఇది ఒక్కటేసారి కాదు, నేను 5 సార్లు, ఇప్పుడు 5th time వాషింగ్కి నేను సపరేట్గా. ఫస్ట్ మీరు సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఒకటి, ఓకేనా, కంప్లైంట్ చేయంగానే ఫోన్ చేస్తారు, సార్ పేరు మీద టోకెన్ తీసి పెట్టండి రా, ఫ్రీ కూపన్. నాకు ఎందుకు కావాలండి? 500 పెడితే బయటకు అడిగించుకుంటా. నువ్వు అడిగకని చెప్పా నేనే, నాకు వద్దు. మీరు వాషింగ్ చెయ్యం, మేము సరిగా చెయ్యము, మాకు చేత కాదు బై అని చెప్తే నేను చేయించుకోను. బట్ ఇంజన్ ఆయిల్ ఏదైతే మెయిన్ పార్ట్స్ ఉంటుందో అది చేసుకోండి అని చెప్పా. అదన్నా చేసేయని చెప్పా. నేనేం కంప్లైంట్ చేయాలని చెప్పిన, అది కూడా చెప్పిన. నిన్న కూడా అడగండి నాకు, మేడం ఆ ఫోన్ చేశారా మేడం, ఆ నెంబర్ ఇచ్చాను మేడంకి. నేను సర్వీస్ బుక్ చేసుకున్నాను, యాప్ నుంచి బుక్ చేసుకున్న తర్వాత నాకు కాల్ వచ్చింది ఇక్కడ నుంచి, మేడం నాకు ఈ సమ్ ఇష్యూస్ ఉన్నాయి లాస్ట్ టైంకి, ప్లీజ్ ఈసారికైనా దాన్ని చేసేసేయండి, మంచిగా చేయండి, రిక్వెస్ట్ చేసి చెప్తున్నా అని చెప్పాను.
సార్ పవన్ గారు నిన్న మాట్లాడనేయండి, ఎందుకు చెప్పాలా? నాకు వెహికల్ చూపిస్తాం, మీరు చూస్తే అంటారు మీ వెహికల్ అయితే ఇట్లే ఉంటుందా? డబ్బులు నన్ను అడగకుండా పర్ఫ్యూమ్ కూడా ఏదో ఇచ్చారు, నన్ను అడగాలి కదా, నాకు ఎందుకు ఆ పర్ఫ్యూమ్ ఏం చేసుకోవాలి? కింద పేపర్ 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నప్పుడు నేను అడిగే హక్కు నాకు ఉంటుంది. నిన్న నా ముందరనే ఆయన ఇది ఏం చేసారు భయ అని సింపుల్గా శాంపిల్కి ఒకటి చూపించిన సార్. నేను చూపిస్తే ఏం చేస్తారు, రండి తుడుగుండి అవులాగా అన్నా. నేనేమన్నా పొద్దున 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు సర్వీస్ అయిపోయింది అన్నావు, రాత్రి 6:30కు వచ్చినాను సార్. సీసీ కెమెరాలు చెక్ చేయండి ఒకటి. అప్పటిదాకా అప్పుడు వచ్చినట్టు నా ముందర తుడమంటారు. ఒకసారి ఫస్ట్ సర్వీస్లో పవన్ గారు ఒక్క నిమిషం సార్, ఫస్ట్ సర్వీస్లో కంప్లైంట్ చేస్తే సెకండ్ నాకు టోకన్ ఫ్రీ సార్, మేము ఫ్రీగా చేసిస్తాం రండి అంటే టోకన్ ఇచ్చారు, వచ్చిన. అప్పుడు ప్రాబ్లమ్ ఉంది. నేను నాది తీసి నేను దూడుచుకుంటుంటే సార్ మీరు దూడకన్నా అంటారు. మరి మీరు చేసే పని అట్లుందయ్యా, నేను ఏం చేసుకోవాలన్న. వీడు ఎవరిని అడగాలి, మరి ఎవరికి అడిగితే న్యాయం జరుగుతుందో తెలియలేనా? సో బ్రాంచ్ మేనేజర్ ఎవరైనా ఉంటారా, మరి ఏంది ఎట్లా చేయాలి మరి చెప్పండి. నిన్న నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళని రమ్మని చెప్పండి. అండ్ ఇంకోటి, నిన్న నాకు ఎవరైతే ఫోన్ చేసి ఆయన ఉన్నారు కదా, తనని కూడా రమ్మని చెప్పండి. వాళ్ళందరితోనే, ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం ఆడింది లేదు, ఆయన పిలిపియాను. నేను నా ముందర వద్దు భయ్యా ఒక నిమిషం వద్దు, ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఒక ఆయన వచ్చి ఎవరో సర్వీస్ మేనేజర్ సంథింగ్ నాకు తెలియదు, ఆయన వచ్చి నా ముందరనే మీరు ఆగని జరగని నా ముందర తుడిస్తే ఎందుకు భయ్, మీరు కారు నా ముందర ఎందుకు తుడుస్తారు, నేను తుడుచుకుంటున్నా మీ ముందర. అప్పుడు చాగుండంటే అరే భయ్ మీకు సర్వీస్ ఎందుకు ఇవ్వాలి, నేను నాకు అవసరం లేదు, ఒక్కసారి సార్ మీరు బయట చేయించుకుంటే సర్వీస్ మీకు మళ్ళీ వారంటీ వెళ్ళిపోతుంది. మరి ఆ భయం పెట్టినప్పుడు మీరు సర్వీస్ కూడా కరెక్ట్ ఇవ్వాలి కదా. క్లిప్స్ ఉంటాయా భయ్యా, నాకు అది ఏందో తెలియదు. బూట్ స్పేస్ పైన అది ఒకటి అది వస్తుంది కదా, సెకండ్ సర్వీస్లో ఇచ్చాను, క్లిప్ తీసి దింగారు. సారీ అట్లా వచ్చేసా కొద్దిగా అలవాటు, ఓకేనా. మళ్ళీ సార్ ఫ్రీ నాకు టోకెన్ పడి దింగారు. ఆయన నా ముందర నేను ఇంటికి వచ్చి ఫోన్ చేసి ఇది ఏమైందన్న ఇట్లా ఉంది, ఏందన్న ఇట్లా చేసిరు అనగానే, సార్కి నాంపే టోకెన్ నికాల్ దోరా భయ్ వాటర్ సర్వీస్కా. అరే ఏమన్నా నా ముందరనే టోకెన్ తీ అంటావు, అట్లీస్ట్ కస్టమర్ ముందర ఎట్లా మాట్లాడాలో తెలియదు, నా ముందరనే టోకెన్ తీ అని ఫోన్ చేస్తాను. ఇంత మేనర్స్ ఉండాలి కదా ఆయన కూడా. సరే పోనీ తప్పులు జరుగుతాయని వదిలేసిన, మళ్ళీ సర్వీసింగ్ వచ్చి మళ్ళీ సేమ్ రిపీట్ సార్. అది వాషింగ్ చేయట్లేదు, ఎందుకు చేయరు? చేయనప్పుడు చేతగానప్పుడు చెప్పొచ్చు కదా. మీరు రండి సార్. సార్ మీరు పొజిషన్ ఏంటి సార్? మేనేజర్ లేరని చెప్పారు వాళ్ళు, కుంభమేళ వెళ్ళారు అని చెప్పారు. అసిస్టెంట్ మేనేజర్ మీ పేరు? పూర్ణ సార్ గారికి చూపిస్తున్నా సార్, చూడండి ఒకసారి ఇక్కడ వచ్చి కింద చూడండి, ఇది ఇక ఇక్కడ వరకే చూడండి, లోపలికి అవసరం లే. కనబడిందా? ఇది ఏంది చెప్పాలా సార్, ఇది వాళ్ళు ఏం కడగలే. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను వీడియోలు తీస్తాను యూట్యూబ్కి ఫుడ్ సంబంధించి. నేను ఇక్కడ బ్యానర్ ఉంటుంది కదా, పెద్ద బ్యానర్స్ ఉంటాయా, అది వేసుకుంటా ఇక్కడ, ఎందుకంటే డస్ట్ పడకుండా నీట్గా ఉండాలి నాకు. ఇది ఏంటి సార్ ఇది చూడండి, అది అట్లే పెట్టేసారు సార్. అది అక్కడ చూడండి, అగో ఇంకా ఇక్కడ చూడండి సార్, చూడండి. అవును సార్, ఓకేనా. ఇగో ఇంకేమైనా కనబడుతుంది ఇక్కడ, ఇది అయిపోయింది కదా. ఇగో ఇట్లా చూడండి సార్, ఎడ్జులు ఇవన్నీ చూడండి ఇక్కడ, ఇది చూడండి ఇక ఇక్కడ, ఇది చూడండి ఇగో, అది చూడండి, ఇదంతా చూడండి ఒకసారి సార్. ఊరికే ఇట్లా తీస్తే వెళ్ళిపోతుంది సార్. అది మామూలు చేతితోనే కాదు, క్లాత్తో ఇట్లా పెట్టి అనండి, నాకు అడగకండి మీరు. మళ్ళీ ఏమన్నా అంటే ఏమన్నారు తెలుసా నిన్న, సార్ ఇది తీసి భయ్యా మీరు అన్నారా లేదా, ఇది తీసి ఇట్లా కడుగుతాం సార్ అంటే, మావాడు నిన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏమన్నాడు, దీంట్లో ఎందుకు వాటర్ కొడతారా అని అంటే, క్లీన్ చేస్తారు సార్ ఇది కూడా అని చెప్పారా. మరి ఏం కొట్టిరు భయ్యా వాటర్? నేను నిన్న మీకు చూపించిన కదా, ఇటు సైడ్ చూపించానా, మీరు చేస్తా అంటే నా ముందర పిలిపిస్తా అంటే నేను వెళ్ళిపోయినా. ఏం చేస్తారు భయ్యా వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోయినా. ఎందుకు వెళ్ళిపోయినా? ఎందుకు చేయిస్తారు భయ్యా? నువ్వు ఎప్పుడు ఫోన్ చేశారు మీరు నాకు? మేనేజర్ గారు ఉన్నారుగా, అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు కదా, ఆయన ముందర చెప్పండి. ఎప్పుడు చేస్తున్నారు మీరు? చేశారు కదా, అయిపోయిందని. ఎన్నిసార్లు చేశారు? 2 times 3 times చేసిన, 4-5 times చేశారు మీరు. అన్న కాల్లో ఉంటుంది కదా. మరి నేను ఎప్పుడు వచ్చాను? ఈవినింగ్ 6కి వచ్చిన కదా. బిఫోర్ దట్ నువ్వు ఒకసారి చెక్ చేయాలి కదా బండి. నేను చేయించేస్తాను సార్. ఎప్పుడు చేయిస్తారు? నాకు అవసరం లేదన్న, మీరు నాకు చేయించాల్సిన అవసరమే లేదు. నాకు ఇప్పుడు ఎందుకు? ఎన్నిసార్లు చేస్తారు మీరు? 5 సార్లు చేస్తారు. నాది యాప్ ఓపెన్ చేయండి భయ్యా, పవన్ గారు ఓపెన్ చేయండి ఒకసారి. నా మారుతి యాప్ చేయండి. నా సర్వీస్లో ఎన్నిసార్లు ఫ్రీ మీరు వాటర్ సర్వీసింగ్ ఇచ్చారో చూడండి ఒకసారి. నాకు ఎందుకు వాటర్ సర్వీసింగ్ ఫ్రీ? ఏదన్నా అంటే సార్ ఇది ఎందుకు తప్పు కదా ఇది?
సార్ మీకు ఫ్రీ కూపన్ ఇస్తా, సార్ మీకు ఫ్రీ కూపన్ ఇస్తా. మీరు దానికి ముందు ఒకసారి క్లీన్ చేసుకోండి భయ్యా, లేకుంటే చూడండి. సరే అన్న, ఇగో ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న, ఇప్పుడు జరిగింది. నాకు వద్దు సారీ, ఎందుకు అన్న సారీ చెప్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఆడ ఫోన్ చేస్తారు మీ కంపెనీ నుంచి, టీంకి మేము చెప్తాం నేను ఎక్సలెంట్ అని మీరు ఫోటో తీసుకున్నారు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు సార్ అన్నారు. నేను ఇయ్యానని చెప్తే సార్ అట్లా లేదు సార్, అది మీకు ఏదో ఈమెయిల్కి మెయిల్ పంపించుకున్నారు. అసలు ఎవరు సార్ ఇది పట్టించుకునేది? మరి ఎవరి కాలు మొక్కమంటారా ఎవరిదన్నా? లేదు లేదు అట్లేం లేదన్న. ఇంకోటి అట్లానే చెప్పండి, కరెంట్ మీరు చూపిస్తారు. ఇది అయిపోయింది కదా, ఎంత దరిద్రం సార్ ఇది. ఇంకోసారి చూడండి, ఒకసారి కిందికి వంగండి. భావన్ గారు వంగండి మీరు. అగో ఇంత ఇప్పుడు నేను కారు తీసుకోమని ఇంత పడుతుందా సార్ ఇది? చూడండి ఒకసారి మీరు చూడండి, చూడండి ఇదిగా సార్. అలవిల్స్కి గిదికి ఇట్లా పెట్టి ఇది చూడుస్తే ఏమవుతుంది సార్? క్లాత్ పెట్టి ఊరికి ఇట్లా అనుకుంటే ఇట్లా ఏమవుతుంది సార్? చూడండి సార్, ఇదంతా చూడండి అసలు. సార్ షాక్ అప్ చేసి చూడండి ఒకసారి, వాటికి నేను చూపిస్తా. ఇదంతా చూడండి ఒకసారి. అసలు ఏమైనా క్లీన్ చేస్తారా సార్ ఇది? సార్ గీ పార్ట్ మేము కూడా క్లీన్ చేసుకోగలం సార్. బానెట్ ఓపెన్ చేసి చూపిస్తా, వీళ్ళు ఎంత మాత్రం చేసారు. ఇంకోటి వాళ్ళు ఏమంటారంటే మేము సర్వీస్ వాళ్ళు మార్చేసినాం సార్, వాటర్ సర్వీస్ వాళ్ళని. ఏం మార్చారు మరి, ఏం చేస్తారు సార్? పవన్ గారు ఇక్కడ ఇగో ఇది ఇచ్చారు, 10 రూపాయలు ఛార్జ్ చేసారు దానికి. నాకు ఇచ్చేటప్పుడే చింపి చేసారు దాన్ని. మరి కస్టమర్ చూసేటప్పుడు ఎట్లుండాలి? అది ఒకసారి చూడండి, యాక్సిలేటర్ అవన్నీ చూడండి ఎట్లున్నాయి. చూడండి ఒకసారి యాక్సిలేటర్ అవన్నీ ఎట్లున్నాయి చూడండి, మీరే చూడండి. అట్లా ఉంటుందా? మీరు అట్లే చేస్తారా? లేదు సార్ అది పోదు అని అంటే ఓకే, నేను దానికి ఓకే, నేను ఒప్పుకుంటా. ఓకే ఇరికి ఉంటుంది, కానీ కనీసం ఏదో ఒకటి చేయాలి కదా. ఇక చూడండి సార్, అది వదిలేయండి సార్. ఇది చూడండి, ఆటో వాళ్ళు అక్కడ కనబడుతుంది చూసిరా, ఆడ ఆ ఎడ్జ్లో ఏముంది? అది వ్యాక్యూమ్ కొట్టాలి ఆడ. అది చేసిరా సార్? అది ప్రాపర్గా చేసిరంటారా? కరెంట్ ఇదిగో ఇది చూడండి, ఇదిగో ఆ లోపల చూడండి. ఏం సర్వీస్ సార్ ఇది? చెప్పండి, మీరే చెప్పండి. దీన్ని చూసి మీరే చెప్పండి, నేనేమన్నా మీకు ఏమనిపించిందో చెప్పండి. ఇక్కడ అంటే చూడండి, ఇగో చూడండి సార్, అది అదో ఏంది సార్ ఇది? సార్ చూసారా బానెట్ ఓపెన్ చేసి? చూడండి, ఇట్లా ఊరికే వాటర్తో కొడితే పోతుంది కదా పవన్ సార్? పోతుంది, క్లాత్ పెట్టినా కూడా వెళ్ళిపోతుంది అన్న, ఉడిస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి ఏం చేయమంటారు? ఇప్పుడు నాకు ఫ్రీగా మళ్ళీ కడిగిస్తే కాదు, ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది సార్? ఏంటి సార్ ఇది చెప్పండి. ఏంది సార్ ఇది? ప్రతిసారి నాకు ఏమన్నా అంటే కూపన్ ఇస్తా, నా ముందరనే చెప్పాడు మళ్ళీ. ఇక్కడ చూడండి, ఇది ఇట్లా పెడితే పోతుంది సార్. బట్టేసి చూడండి, కనీసం కస్టమర్కి కనబడే విజబుల్ ఏదైతే విజబుల్ ఉందో దాన్ని క్లీన్ చేయండి. అట్లీస్ట్ అది కనబడదంటే వదిలేయండి. ముడ్డి కింద చూడండి ఒకసారి. అసలు అది ఒక్కసారి కడగలేదు సార్. నేను ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయి నేను మళ్ళీ వేరే బయట ఇచ్చుకుంటా. ఏంటి ఇది అంతా? ఎందుకు సార్ మేము ఎవరితో చెప్పుకోవాలి? ఎన్నిసార్లు చెప్పాలి? పోనీ ఒక్కసారి 2 సార్లు అంటే ఓకే. అదేదో ఆ పర్ఫ్యూమ్ది ఏదో ఉంటుంది కదా, దండి ఇచ్చిర్రు నాకు. నేను అడిగినా, నేను అడగొద్దని నేను అడగలే. అది నేను అడిగితే కానీ మళ్ళీ ఇవ్వలేదు. బిల్ వేసిర్రు 60 రూపాయలు 63 రూపాయలు సంథింగ్ వేసిర్రు. పర్ఫ్యూమ్ బ్రేస్ 63 రూపాయలు వేసిర్రు పవన్ గారు. అది తెచ్చి పెట్టాలి కదా, ముందే వేయాలి కదా దాంట్లో. ముందే పెట్టేసారు. మళ్ళీ నేను అడిగేదాకా ఇచ్చారా భయ్య? అది బిల్ అయిన తర్వాతనే యాక్సరీస్ వాళ్ళు ఇస్తారు. అలాంటప్పుడు నేను అడిగినా, పోనీ నేను అడిగానా? నాకు కావాలని అడిగినా? నేను లాస్ట్ టైం మీ దగ్గర తీసుకున్న పర్ఫ్యూమ్ నా దగ్గర ఉంది. అది మనం ఇచ్చాం. నేను ఆ బ్యాగులో ఇప్పుడు మీ దగ్గర అవన్నీ తీసుకురాలేను కదా, నేను ఇంట్లో తీసుకొని పెట్టుకున్నా. అది 300 500 ఛార్జ్ చేసిర్రు. అది ఏడా నెత్తిన పెట్టుకోనా? సరేనా ఈ సరే చెప్పండి. నాకు ఇప్పుడు ఒకటి సీసీ ఫుటేజ్ ఉంటే నాకు ఆయిల్ చేంజ్ చేసిరా లేదా కావాలి సార్. మనది 10,000 తిరిగిందా? 10 థర్డ్ సర్వీస్ అంటేనే 10,000 కదా సర్వీస్. నేను 5,000 సార్. పొద్దున్న 8:30 నుంచి స్టార్ట్ చేస్తారు సార్ కాల్స్. అరే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒక 10 కాళ్ళు చేస్తారు. మరి ఇప్పుడు ఏమైంది మరి సర్వీసింగ్కి? ఇప్పుడు సర్వీసింగ్కి ఏమైంది? ఎందుకు చేస్తలేరు ఇది?
లేదన్న దీని మీద అయితే ఖచ్చితంగా నేను కూడా మాట్లాడతావా ఎందుకు సార్ ఇప్పుడు నా ఫోన్లో చూడండి ఎన్నిసార్లు నేను ఫ్రీ, నాకు ఎన్నిసార్లు ఫ్రీ చూడండి ఆధార్ సెకండ్ సర్వీస్ ప్రాబ్లం వచ్చి వాషింగ్ వల్ల ఫ్రీ అన్నారు పాటలు తీసేస్తారు ప్రతిసారి ఇట్లా మీరు ప్రొలాంగ్ అయిపోతుంది. అది ఏంటంటే నేను పట్టించుకోకుండా వదిలేస్తున్నా ఇట్లా ఆడేం బిక్కండి సింపుల్ నాకు తెలుసు లాజిక్. కస్టమర్ గాడు వస్తాడు ఫ్రీ టోకన్ అని ముఖాన వాడేస్తే ఖతం అయిపోతుంది. ఏంది ఇది? ఎందుకు ఇట్లా షోరూమ్ లోకి ఇట్లా చేస్తే ఎట్లా మరి? షోరూమ్ కి బయట బయట కూడా మంచిగా చేస్తాడు, ఎందుకంటే కస్టమర్ మళ్ళీ రావాలి. షోరూమ్ వాళ్ళకి ఏమంటే ఈడేడికి పోయినా పీకి మళ్ళీ ఈడికే వస్తాడు, ఎందుకంటే కంపెనీ కారు కదా, వారంటీలు పోతాయి, భయపడిద్దాం వాళ్ళు, అంతే కదా. సర్వీస్ అయిపోయినాక కాల్ వస్తుంది కదా, మాట్లాడు. దాని బిఫోర్ వీళ్ళు 10-15 సార్లు చేస్తారు మా సర్వీస్ గురించి, బ్యాడ్ ఇవ్వకండి సార్, 10 ఇవ్వండి 10 ఇవ్వండి అని. ఆ మెసేజ్లు కూడా ఉంటాయి. అంతకుముందుకు వేరే అవుతాను ఉంటుండే, అదేదో డీపీ అనేది కుక్క బొమ్మ పెట్టుకున్నాడు. ఆ కూపన్స్ డిలీట్ అయిపోయినాయి, లేకుంటే అవి కూడా చూపించాడు సార్. సార్ ఒక్కసారి రండి చూడండి, ఆయన నెంబర్ ఇచ్చాడు. ఆయన ఫోన్ చేస్తే లేపలే ఈయన ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేస్తే నేను లేపలే. ఆ రోజు నా కాల్ లిస్ట్ కూడా తీసి ఇస్తాను, అట్లీస్ట్ రిటర్న్ కాల్ కూడా చేయలే. ఎందుకు మరి ఎవరు ఈయన అని కూడా. ఓకేనా? ఇదిగో నా కార్ అప్పుడు కూడా చూడండి ముందర గిది కనబడదా సార్ వాళ్ళకి? మరి ఏం చేస్తారు వీళ్ళు? వాష్ ఏం చేస్తారు భయ? మీరు వాష్ సంబంధించిన వాళ్ళ చూడండి ఈ ముందర చేయలేరా? అది కూడా కనబడదా? మళ్ళీ కార్ అయిపోయి ఎప్పుడో అని అంటారు, నేను మెల్లగా వస్తాను 7 నైట్ వస్తాను. ఇంట్లో కూడా నేను కావాలని లేట్ వచ్చిన లాస్ట్ టైం సరే అంత ముందు ఒక్కరు రెస్పాన్స్ కాలేదు సార్. అది ఆయన ఫోన్ చేసి, ఆయన నెంబర్ ఎవరైనా పెద్దోళ్ళ నెంబర్ ఉంటే ఇవ్వండి అమ్మ అంటే ఫోన్ చేస్తారు 2 సార్లు 3 సార్లు చెప్పాను, నో రెస్పాన్స్. ఎవరిని అడగాలి మరి? ఇంకా ఆయనది ఇంకోటి ఉంటుంది, ఆయన నెంబర్ ఇప్పుడు ఏడుందో చూడాలి. ఆయన మాత్రం పెడతాడు, సార్ అప్పుడు ఇవ్వకండి ఆయనది ఉంటుంది, ఏడుందో ఇస్తాడు. ఏంది సార్ ఇది? మేము అనుకోవాలా? రేటింగ్స్ ఇవ్వాలి అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన మీద మళ్ళీ ఏదైనా వచ్చేది ఉంటుందో పోయేది ఉంటుందో, మన వల్ల ఎందుకు ఇబ్బంది అని ఎన్నిసార్లు వాడాలి మరి? నేను ఏమంటాను, బిల్ అయ్యారు కానీ చేస్తారు. కానీ మరి ఏం చేస్తున్నాడు మీరు? అందుకే ఏదో ఉన్నదో లేదో ఇంత కూడా పెట్టుకుని కారు తీసుకుంటే, ఇది ఇప్పుడు కింద వాటర్ కొట్టకపోతుంది, అటు వచ్చి రస్ట్ వచ్చిందంటే సార్ మీరు పెయింట్ అది చేయించుకోవాలి, రస్ట్ వచ్చింది సార్ అంటారు. అప్పుడు ఎవరికి సార్ బాధ్యత? మనకే నష్టం. అప్పుడు ఏమైనా వస్తుందా? డబ్బులు నేను పెట్టుకోవాల్సింది కదా, కంపెనీ ఏమి ఇయ్యదు కదా. జరిగింది తప్ప అది కాదు, ఆయన ఎవరో పెద్దవారు అన్నారుగా, ఆయన కూడా రాని అంటే ఆయనతో మాట్లాడదాం. లేట్ కావాలి మొత్తం మీరేనా? సారీ ఏమనుకోవద్దు, వీళ్ళకి చూపించాను నా ప్రాబ్లం ఏంటంటే. ఎవ్రీ టైం నా ప్రాబ్లం ప్రతిసారి సార్, ఇది ఒక్కసారి కూడా కాదు సార్, ప్రతిసారి ఇదే ప్రాబ్లం. వాళ్ళు కారు వాష్ చేసి ఇచ్చారు, అన్నీ చూపించిన వాళ్ళకి. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, పాతవి నేను ఇచ్చిన సెకండ్ సర్వీస్ ఆ టైంలో కూడా అన్నీ ఇచ్చిన, అన్ని వీడియోస్ చూపించిన. వినోద్ సార్ ఏమో మేనేజర్ జనరల్ మేనేజర్ ఉన్నారు, ఆయనకు ఫోన్ చేసినా నో రెస్పాన్స్. ఫోన్ అట్లీస్ట్ కాల్ కూడా నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. నేను కాల్ చేసి ఆయన లేపలేదు, 2 సార్లు 3 సార్లు చేసి ఉంటా. సరే ఒక్కసారి చేసినా అనుకుందాం, అట్లీస్ట్ కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వాలి. అది అయిపోయింది కదా, మీరు చూడండి ఒకసారి, మీరు కూడా చూడాలి కదా, ఒకసారి వాచ్ చూడండి. వాళ్ళకి చూపించిన అది చూడండి ఒకసారి, ఓకేనా సార్? ఇగో డోర్ హ్యాండిల్స్ చూడండి, ఇది చూపించడం మర్చిపోయి ఎట్లా, ఇది విజిబుల్ కదా సార్? ఇది ఒక్కసారి 2 సార్లు అంటే నేను ఓకే ఎక్స్క్యూజ్ చేసినా కూడా 5th టైం చూడండి. ఇది అసలు కడగలేదు సార్, 100% ఇది కడగలేదు. ఎందుకు చెప్పాలంటే నేను చెప్పిన వాళ్ళు ఇదిగో చూడండి సార్, అక్కడ చూడండి కారణంలో చూడండి. ఇది ఎందుకు క్లీన్ చేయాలి? ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇట్లే ఉంటుంది సార్. ఇది ఎందుకంటే నేను బ్యానర్స్ ఉంటుంది పెద్దది, ఆ బ్యానర్ ఇలా వేసేసుకుంటాను, ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది ఇది అని చెప్పి మొత్తం కవర్ చేసి వేసేసుకొని మేము లగేజ్ పెట్టేసుకుంటాం. ఏదైనా నేను వీడియోలు తీసుకున్నా లగేజెస్ అన్నీ ఇలా పెట్టేసుకుంటాం.
ఎందుకంటే మన కారు మనమే నీట్గా చూసుకోవాలి. ఏడ చేస్తారు సార్ ఇదంతా ఏముంది సార్? ఇది చేసిరా ఇది ఇట్లా ఇదిగో ఇది చూడండి సార్ ఇట్లా నాకు ఇది ఎందుకు ఇట్లా ఉంది? నిన్న అయితే మొత్తం నాకు అంచుకుంది సార్ ఇది లోపల. అగ్రిగా నాకు కావాల్సిందిగా ఏది సార్ ఇది? నేను అడిగినా కూడా ఇది వాటర్ లోపల కొట్టారు కదా నిన్న అని మావాడు అడిగాడు, మా ఫ్రెండ్. ఎందుకు కొట్టాం సార్? కొడతాం మరి ఏం వాటర్ కొట్టిరు మరి దీనికి? దీనికి ఏదో గ్రీస్ ఆయిల్ ఏదో వేస్తారు కదా దానికి, మరి వేసిరా సార్ దానికి? మరి ఏం సర్వీస్ చేస్తారు? వీటికి ఇది అట్లా దీనికి ఏముండదు, మరి క్లీన్ చేయాలి కదా. చేసిరా? ఓ సరే మీరు అనుకున్నట్టు దీనికి ఏమి ఉండదు. యా ఓకే నేను అగ్రీ చేస్తాను. ఓకే సారీ అది తప్పు అనుకుంటే సార్, కానీ ఇప్పుడు ఇది డస్ట్ ఏమన్నా ఎట్లా ఉన్నది నెక్సా వాళ్ళ సర్వీస్. వాయుపూరి బ్రాంచ్ ఇది. చెత్త, చాలా చెత్త. నేను ఖచ్చితంగా అంట. ఒక్కసారి అంటే నేను అన్న, 2 సార్లు అంటాను, 3 సార్లు అన్న. మీ దగ్గరికి తీసుకొచ్చిన వెహికల్ మళ్ళీ సర్వీసింగ్ సార్, సర్వీసింగ్ కంప్లైంట్ మీద వచ్చిన వెహికల్ మీద అట్లీస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్గా చూడాలి. తీసి పైన అడిగారు, మళ్ళీ అదే సేమ్ రిపీట్. మరి ఇంకెవరు చెప్పుకోవాలి? ఎన్నిసార్లు చెప్పుకోవాలా? వాషింగ్ ఫ్రీ అంటే అవసరం లేదు. నేను చెప్పిన వాషింగ్ ఫ్రీ నాకు అవసరం లేదు, 500 ఛార్జ్ చేయండి, 800 ఛార్జ్ చేయండి అన్న. మీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ కార్డు కార్డ్స్ ఉంటే కూడా చూసుకోండి, నేను కాదని చెప్పి. వద్దండి మేడం, నాకు వాషింగ్ ఫ్రీ వద్దు, ఎందుకంటే నేను బయట కడిగించుకున్నా 500 నుంచి 600 అదేదో మీ దగ్గర పే చేసి ఇచ్చేయండి మీరు కాదు. ఇది కూడా చెప్పండి సార్, వాష్ మీరు చేయకండి. మీ వల్ల కాదంటే మీరు వాష్ చేయకండి, నేను బయట చేయించుకుంటాను. నాకు ఈ కారు ఇంజన్ ఆయిల్ నుంచి ఏదైతే స్క్వేర్ పార్ట్స్ ఏదైనా ఇబ్బంది ఉంటే అది మీరు వేయండి, కంపెనీ జెన్యున్ కాబట్టి. నాకు ఏదైనా వారంటీ ఇష్యూస్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి నేను వేయించుకున్నాను. వాష్ మాత్రం వద్దు, నాకు నచ్చదు కదా అది. మరి అదని చేయాలి కదా. ఇదే కాదు, నేను సెల్లూరు మా బావ కారు ఉండే, ఇది అక్కడ మన కారు వేసి ఎక్కడ ఇచ్చినా బావ అది ఏసర్లో. అరే ప్రతి ఒక్కరు ఏసర్లో ఈడుంటా తిరుమలగిరి పోయి అంటే అలా కారు నేను పోయి ఇచ్చి రావాలంట. మళ్ళీ సర్వీసింగ్ అయిపోయింది, వైపర్స్ వేయమని చెప్పిన, ఫ్రంట్ వైపర్స్ వేయలే, ఏసర్ మోటార్ వేయలే. ఓకే ఇట్లనే ఉంటుంది వాషింగ్. ఆర్కే మోటార్స్ అక్కడ అట్లనే ఉంటుంది, ఏది మన కుషాగూడ. ఎన్నిసార్లు కంప్లీట్ తెలుసా? ఆడ కూడా అంతే. ఈ మారుతి వాళ్ళు అందరూ ఇట్లే ఉంటాయా? ఏంది సార్ ఇది? ఎన్నిసార్లు ఉన్నాయి సార్ ఇంత గలీ సార్? ఆ కింద చూడండి ఒకసారి. వద్దు మాకు వద్దు, నేను వాచ్ చేయడానికి అయితే నిన్ననే చేయడం. ఇంకోటి ఏంటంటే వెహికల్ నిన్న 12 గంటలకు అయిపోయిందని బ్రదర్ ఫోన్ చేసిండు, 12:30కి సమ్ ఏదో ఫోన్ చేసిండు, 4 సార్లు 8 సార్లు ఫోన్ చేసిండు. నేను వచ్చింది 6:30కి నాకు ఫోన్ చేస్తే ఎస్ఎన్ అవర్లో ఉన్నా వస్తున్నావయ్యా అన్న. అప్పటికన్నా చెక్ చేసుకోవాలి కదా బండి. కస్టమర్ పర్టికులర్గా చెప్పిండు వాషింగ్ బాగలేదు అని చెప్పి ఎంతమందికి చెప్పినా నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. మార్నింగ్ నేను కార్ హ్యాండ్ ఓవర్ చేసిన పర్సన్ కూడా చెప్పిన, దాని బిఫోర్కి మా సాయి ప్రధాన అన్నాడా ఫోన్ చేయండి సార్. ఆ మేడం రాలేదు ఇంకా, మేడం నమ్మని చెప్పాలి, తను చెప్పాలి కదా. ఎట్లీస్ట్ కంప్లైంట్ చేస్తున్నట్టు మీకు చెప్పాలి కదా, మీకు చెప్పలేదా తెలవాలి కదా. మరి చెప్పిందా లేదా ఆమెది కూడా ప్రాబ్లం ఉందో తెలవాలి కదా సార్. ఇంకే ఆమెను కూడా ఏమంటారు? నాకు బాగా విసుగొచ్చిందండి, నేను చెప్తున్నా కదా, నాకు విసుగొచ్చింది. అక్కడ వెళ్దాం పదండి, ఇక్కడైతే ఇష్యూ అవుతుంది. ఇక చూడండి, ఇక రండి నేను చూపిస్తా. ఇక ఈ విండోస్ సైడ్ అటు చూడండి, మొత్తం ఇట్లా ఉంటుంది సార్. ఎందుకు సార్ అది? ఒక్కసారి మీ మొబైల్ రండి సార్. ఇగో ఇది చూడండి సార్ ఒకసారి ప్లీజ్, ఒక్కసారి మీరు చూడండి సార్. వీటికి ఇగో ఇంకోసారి సార్ రండి చూడండి మీరు. నేను బయట పోయినా కదా, అంతకనం పట్టేస్తుందా పోనీ? నేను నిన్ననే నైట్ తీసుకున్నా, ఈవెన్ నైట్ కూడా వీడియో తీసి పెట్టేసుకున్నా. మీరు ఇట్లా అంటారు వీళ్ళు మళ్ళీ ఎందుకు అని చెప్పి. కింద ఒకసారి బాటం చూడండి, ఒకసారి చూపి రండి. సీటు మీద కనీసం డస్ట్ పోలేదు సార్, సీటు మీద అట్లీస్ట్ సార్ చూడండి. ఇగో ఇక్కడ ఈ సీటు మీద కనీసం డస్ట్ పోలేదు సార్. ఇగో దీంట్లో కనీసం బట్టేసి తుడిస్తే వెళ్ళిపోతుంది సార్. ఇది బండి 7 గంటలకు పోయిందంట, మళ్ళీ డైరెక్ట్ వెళ్దాం పదండి, ఇక్కడైతే ఇష్యూ అవుతుంది అంటే
పదండి ఆమెతో చెప్పియాలి, మీకు తెలియాలి కదా. మరి ఆమె మీకు కంప్లైంట్ చేసిందా లేదా, కస్టమర్ ఇట్లా అంటున్నాడు వాషింగ్ బాగాలేదని తెలియాలి కదా సార్. ఫోన్ చేస్తేనే వచ్చింది సార్. మీరు అన్నట్ల నాతో పర్సన్ తను మాట్లాడింది సార్, మీరు కారు సర్వీస్ బుక్ చేసారు కదా అయిందని చెప్తేనే వచ్చిన సార్. తనే నాకు ఫోన్ చేసింది, ఇట్లా వీళ్ళు ఇట్లా అయిందని చెప్పి. ఎందుకు ఇదంతా ఏంది సార్, ఇది మాకు ఏం అవసరం? మిస్టేక్ అయింది, కాలేదని. మిస్టేక్ ఎన్నిసార్లు అవ్వాలి? ఇంకొకసారి 100% జరగదు. నాకు వద్దు, మిస్టేక్ ఎన్నిసార్లు కావాలి, అవసరం లేదు నాకు వద్దు, నాకు అవసరం లేదు. కానీ నేను ఇయ్యాను, మా నోటీస్ నాకు ఇది కాదు. ఎన్నిసార్లు ఇట్లా మిస్టేక్ జరిగిందని వదిలేసి వెళ్ళిపోవాలి నేను? అవును కరెక్ట్. ఎన్నిసార్లు వదిలేయాలా ఒక్కసారి కొంచెం మీరు వీడియో సార్? మీరు పెద్దాన, ఈ మొత్తం బిల్డింగ్ పెద్దాన అంటే ఈ బ్రాంచ్ పెద్దానా మీరే కదా? నేనే హెడ్, నా సాయంత్రం మొత్తం అన్నీ మీతోనే అవుతాయి కదా అన్నీ. కస్టమరు, నేను మీ కస్టమర్ని. ఫర్ సపోజ్ మీరు నా దగ్గరికి ఇంటికి వచ్చి కారు డెలివరీ చేసారు, నేను ఇట్లా చూసిన అలవేస్ చూసి ఆ ముందర బానెట్ మీద ఇట్లా ఉంది, డస్ట్ ఉంది సార్, ఇట్లా చూసిన, ఇట్లా చూపించిన, अरे ये क्या है भैया ना, हेलो ये गाड़ी का नाम ये 5041 के नाम पे एक टोकन निकाल दो रे भाई, फ्री वाटर सर्विस. డ్రైవర్ ఎవరో తెచ్చిన ఆయన నా ముందటనే అట్లా మాట్లాడతారా? గిదా నెక్స్ట్ వాళ్ళ సర్వీస్ గిట్ల ఉన్నది. వాడు కస్టమర్ గాడు ఉన్నాడు, వాడు ఏమనుకుంటాడు పిచ్చినా కొడుకు అని కూడా లేదు. అప్పుడు ఆయన ఏం అనలేను, సరే అని చెప్పి మళ్ళీ వచ్చిన సర్వీస్ తీసుకొని అసలు ఏం చేయలే, మళ్ళీ పైన తుడిచిర్రు, ఆ లోపల అట్లనే ఉన్నది. మరి ఏం చేస్తారు మరి? అంటే ఫ్రీ సర్వీస్ కదా వాటర్ది, ఏదో కొట్టేస్తే వాళ్ళు చూసుకుంటారు వెళ్ళిపోతారట. అన్నీ చేస్తారు కదా, 10 సార్లు రోజుకు ఫోన్ చేస్తారు, రోజుకు 10 సార్లు ఫోన్ చేసి ఏం చేస్తారు మీరు? అన్న తప్పు జరిగింది, జరగలే. ఎన్నిసార్లు తప్పు జరుగుతుంది? మీరు తప్పు జరిగింది సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా బ్రో. అవును పవన్ గారు, నేను ఏమంటున్నా, తప్పు జరిగిందని ప్రతిసారి సారీ చెప్పేస్తే నేను ప్రతిసారి ఎక్సలెంట్ అని ఇచ్చేసుకుంటా, ఎక్సలెంట్ అని ఫోటోలు దిగుతా, మెయిల్ పెట్టండి సార్, ఇది 10 రేటింగ్ ఇవ్వండి సార్, గుడ్డా వెరీ గుడ్డా ఎక్సలెంట్ అని ఇవ్వండి అన్నాడు, ఇచ్చేస్తా. మళ్ళీ నాకు రిపీట్, ఇప్పుడు 5 సార్లు జరిగింది అన్న. ఇంకొకసారి జరగకుండా నేను చూసుకుంటా. ఎన్నిసార్లు ఇట్లా నేను చూసుకుంటాను, సారీ అన్న. నాకు చూసుకోవడం అవసరం లేదు, మీ దగ్గరకు వస్తాను మళ్ళీ, కానీ నేను మళ్ళీ రాలేదు, అవసరం కూడా నాకు లేదు. కానీ అట్లేం లేదు, ఎందుకు ఇది లేదన్న. ఇగో నోటీస్లో పెట్టుకుంటాం మేము, మరి ఇంకోసారి ఇట్లా జరగకుండా నేను చూసుకుంటా. నేను పర్సనల్గా ఫాలోఅప్ చేస్తాను, నీ బండి వచ్చినప్పుడు నాకు ఒక కాల్. ఏంది ఇది, ఇంత చెత్త సర్వీస్ ఏంది? లేదు ఎంత వర్క్ సర్వీస్ అంటే వీళ్ళు పట్టించుకోరు కూడా పట్టించుకోరు. ఈ నెక్స్ట్ వాళ్ళు ఎవ్వరికి ఇంత బాధ్యత లేదు. అన్న ఒక్కసారి ఇది తమ్మెట్టను, ఒక్కరికి బాధ్యత లేదు. ఇది 4th టైం సర్వీసింగ్ ఇచ్చి నాకు తెలిసి ఫ్రీ వాటర్ సర్వీస్ అని కూపన్లు ఇస్తాడు, కస్టమర్ ముందంటే ఫోన్ చేస్తారు. ఇంత చెత్త సర్వీస్ నేను ఏడా చూడలే. మీరు చేతి పెట్టి మరీ చూడమని నేను చెప్పాను, కనీసం వాటర్ కొడితే వెళ్ళిపోతుంది కదా. ఇగో సార్, ఇగో బ్యాటరీ, ఇగో ఏదో ఆయిల్ ఇట్లా కొడతారు కదా, బాధ కొట్టనికే ముందు నాకు అర్థం కాదు. ఏదో స్ప్రే లెక్క ఉంటుంది కదా, మరి వేస్తే ఉడక్కున్నా సరే ఆ స్ప్రే కొట్టినా అంతా ఉంటుంది కదా. నువ్వు సూపర్వైజర్ 6 మంది మెయింటైన్ చేస్తున్నావు, మరి ఏం చూస్తున్నావు? ఏం చేపిస్తావు? బండి ఎన్నిసార్లు అయింది తెలుసా ఇట్లా? ఇది 5వ సారి. ఇది ఫస్ట్ సర్వీసింగ్కి మనమే పంపించినాం, సర్వీస్ అయింది, మళ్ళీ పంపించి మళ్ళీ వాషింగ్ సర్వీస్ అప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఆయన, వాషింగ్ చేసి పంపించినాం, మళ్ళీ బండి ఇచ్చిండు, కూడా అట్నే క్రియేట్ చేసిర్రు, మళ్ళీ వచ్చిర్రు. ఇప్పుడు 5వ సారి అండి. నీ వాషింగ్ ఇష్యూ వస్తుంది, సర్వీస్ ఇష్యూ కాదు, వాషింగ్ ఇష్యూ అది. అది ఇంకోటి పవన్ గారు, నాకు అది కావాలన్నా కదా, సీసీ ఫుటేజ్ చూపించండి ఒకసారి. చూపిస్తాను. నాకు ఆయిల్ చేంజ్ చేసారా లేదా డౌట్ ఉంది, ఏమనుకోవద్దు ఇట్లా అడుగుతున్నాను కదా, ఆయిల్ చేంజ్ చేసారా లేదా డౌటే. ఎందుకంటే ఇలా మీద నమ్మకం లేదు మనకు, ఇలా ఆయిల్ కూడా చేంజ్ చేస్తారా లేదా ఏది చూడాలి మనం. చూసారు కదా వెహికల్, గది మీ సర్వీస్. నాకు వద్దండి, చలో. చూసారు కదా నెక్స్ట్ వాళ్ళది ఎట్లా ఉన్నది. అసలు నిజం చెప్తున్నాను, సర్వీస్ అసలు వాటర్ సర్వీస్ అయితే దరిద్రం ఉంది. నేను చాలా అనుభవించిన అసలు. ఇప్పుడు అక్కడ ఎందుకు చేయలేదంటే ఈ వీడియో నేను సపరేట్ వచ్చి చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఉంటే వాళ్ళు ఊరికే అడుగుతున్నారు, ఇది ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి, ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పి. ఎన్నిసార్లు చేసాం? 5 టైమ్స్ అయిపోయింది. నాలాగా చాలా మంది ఇట్లా అనుభవించి ఉంటారు, చెప్పుకోలేకపోతూ ఉంటారు. సో ఈరోజు మన వీడియో చూడండి, అట్లీస్ట్ కామెంట్స్ చేయండి ఎవరు ఇట్లా సఫర్ అవుతున్నారు అనేది, ఓకేనా? సో ఈ వ్లాగ్ ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాయి, ఇంకా వాళ్ళతో తలకాయన వచ్చేస్తుంది, ఓకేనా? సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఇంకా.